ఈ రోజు విజయనగరంలో గల అశోక్ బంగ్లా టీడీపీ ఆఫీసులో స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయనగరం టౌన్ మరియు మండల అధ్యక్షులుగా నియామకం జరిగింది. టౌన్ ప్రెసిడెంట్ గా గంటా రవి, మండల ప్రెసిడెంట్ గా గంటా పోలినాయుడు మరియు ఎస్సీసెల్ బీసీసెల్ మైనారిటీ సెల్ ఎన్నుకోబడ్డారు. నియామకం జరిగి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది పదవి కాదు బాధ్యత అని గురజాడ అప్పారావు గారిని మాటలను స్ఫూర్తిగా తీసుకుని దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు పార్టీకి మరియు ప్రజలకు ఎన్నుకోబడ్డవారు మంచి సేవ దృక్పథంతో మెలగాలని టీడీపీ పార్టీకి మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇప్పుడు రాజ్యాంగం రచించినప్పటి నుంచి వెల్ఫేర్ స్టేట్ అనేది రాజ్యాంగంలో ఉంది. కానీ మొత్తం భారతదేశంలో చేసి చూపెట్టింది నందమూరి తారక రామారావు గారు అని మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నారు. మనం అది అందరికీ మనం అది గర్వంగా ఫీల్ అయ్యి మనం చూపెట్టుకోవాలి. ఆ రోజుల్లో 30 రూపాయలతో మనం మొదలు పెట్టాం. ఈరోజు పెన్షన్ అనేది ఎంతగా ఉంది, 4000 రూపాయలు ఉంది. ఒరిస్సా మన పక్కన ఒక 2 గంటల దూరంలో మనం వెళ్ళొచ్చు. ఒరిస్సాలో చూసుకుంటే పెన్షన్ ఎంత ఉంది, 500 రూపాయలు ఉంది. అయితే మీ అందరికీ తెలుసు మనం సూపర్ 6 సూపర్ హిట్ గా చేశాం. అదే కాకుండా మనం సూపర్ సెంచరీ కూడా మనం కొడుతున్నాం. ఎందుకంటే మనం చూస్తుంటే అద్భుతమైన కంపెనీస్ మన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తెస్తున్నారు. లోకేష్ గారు కృషి, చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటేనే ఒక మ్యాగ్నెట్ లాగా కంపెనీలు మళ్ళీ రిటర్న్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. మరి ఈరోజు మేడం గారు ఏదైతే 26 కమిటీలు ప్రకటించారో అందులో ముఖ్యంగా టౌన్ కమిటీ, మండల కమిటీ, ప్రెసిడెంట్ సెక్రటరీ రోజు వరకు కూడా ఇద్దరం ప్రెసిడెంట్ సెక్రటరీలుగా మరి 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేయడం అనేది మీ అందరికీ తెలిసిందే. నాకు ప్రతిరోజు కూడా ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ కాకుండా ఒక అన్నదమ్ముల్లాగా మరి ఏ ఒక పార్టీ నుంచి ఆదేశాలు ఇచ్చినా, పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినా చర్చించుకొని మండలంలో ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ గ్రామంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా అందరూ చర్చించుకొని నిర్ణయం అనేది చేసుకోవడం జరిగేది. మరి ఆ యొక్క ప్రయాణంలోనే మరి మేడం గారికి కూడా అనుబంధం అనేది ఏర్పడడం, మరి మేడం గారు కూడా ఎప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి ముందుండి నడిపించేవారు. విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యురాలైన శ్రీ పూసపాటి అదితి విజయలక్ష్మి గారి ఓన్లీ ఆశీస్సుల వల్లనే, ఆవిడ మంచితనం వల్లనే, ఆవిడ చదువుతోనే ఈ యొక్క బాధ్యత ఇవ్వడం జరిగింది. ఇది నాకు ఒక పదవి కాకుండా ఒక బాధ్యతగా నేను తీసుకొని మీలాగే, మీ అందరిలాగే ఒక తోటి సామాన్య కార్యకర్తలాగా పనిచేసి ఇంకా పెద్దలను, యువ నాయకులను అందరినీ సమన్వయం చేస్తూ అతిథి విజయలక్ష్మి గజపతిరాజు యొక్క కీర్తి ప్రతిష్టలను మరింత ముందుకు తీసుకెళ్తూ రాబోయే 25 సంవత్సరాల వరకు విజయనగరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారే ఉండేటట్టు మనందరం కూడా నడుం బిగించి ఒక సైనికుల్లాగా చేయడానికి చూడాలని, ఇది పదవి కాదు ఓన్లీ బాధ్యత అనే విషయాన్ని మీ అందరికీ మరొక విషయాన్ని మరొకసారి